విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం రీజనల్గా ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రీసెంట్గానే ఓటీటీలోకి కూడా వచ్చి రికార్డులు బ్రేక్ చేసింది. అయితే థియేటర్స్లో భారీ లాంగ్ రన్ అందుకున్న ఈ చిత్రం తాజాగా 50 రన్ని కంప్లీట్ చేసుకుంది. ఈ రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 92 సెంటర్స్ పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో దర్శకుడు అనిల్ రావిపూడి ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు తెలుగు ఆడియన్స్కి, అలాగే తన సినిమా కోసం నిలబడ్డ డిస్ట్రిబ్యూటర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన హీరో వెంకటేష్, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్లు సహా హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, వీరితో సంగీత దర్శకుడు భీమ్స్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. RC-16 భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రాబోతోంది. పాన్ ఇండియా వైడ్గా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ను గతేడాది నవంబర్లో కర్ణాటకలోని మైసూర్లో ఫస్ట్ షెడ్యూల్ను ఫినిష్ చేశారు. సెకండ్ షెడ్యూల్ను హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మధ్యలో చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్కు విరామం ఇచ్చిన యూనిట్ మరో భారీ షెడ్యూల్కు ప్లాన్ చేస్తోంది. తరువాతి షెడ్యూల్ కోసం త్వరలో ఢిల్లీ వెళ్లనుంది RC-16 టీం. అక్కడ కొన్ని కీలకమైన సీన్స్ను తీయబోతున్నారు. ఈ సీన్స్ ఓ రేంజ్లో ఉంటాయట. పక్కా యాక్షన్ అంశాలతో నిండి ఉంటాయట. అందుకే రామ్ చరణ్ ఈ షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు. బాలీవుడ్ హీరో అరుణోదయ సింగ్ నటుడిగా ఎదిగినా కూడా వ్యక్తిగత జీవితంలో మాత్రం వెనుకబడిపోయాడు. తాజాగా తన భార్యకి విచిత్రమైన కారణంతో విడాకులిచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్గా మారింది. ఈ హ్యాండ్సమ్ హీరో కెనడియన్ అమ్మాయి అయిన లీ ఎల్టన్ను ప్రేమించి పెద్దల అంగీకారంతో 2016 డిసెంబర్ 13న గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. అరుణోదయ్కి కుక్కలంటే చాలా ఇష్టం. ఇంట్లో చాలా పెంపుడు కుక్కలుండేవి. కానీ వాటి అరుపులు, గోల లీ ఎల్టన్కు చిరాకు తెప్పించాయి. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయట. చివరికి ఆ గొడవలు బంధం తెగే వరకు లాగారు. దీంతో విడాకులు తీసుకోవడమే మంచిదని ఇద్దరూ నిర్ణయించుకుని విడిపోయారట. చూడటానికి ఎంతో ముచ్చటగా కనిపించిన ఈ జంట పెళ్ళైన 3 ఏళ్లకే విడిపోయారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 303 కోట్లు కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకీమామ ఈసారి చేసే సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవ్వాలని భావిస్తున్నాడు. ఇప్పటికే దాదాపుగా 20 కథలు విన్నారు. కానీ ఒక్కటి కూడా ఓకే చేయలేదు వెంకీ. ఏమాత్రం కొద్దిగా బాలేదని అనిపించినా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే రిజెక్ట్ చేసేస్తున్నాడు. గతంలో F3 సక్సెస్ తర్వాత శైలేష్ కొలను డైరెక్షన్లో సైంధవ్ అనే యాక్షన్ సినిమా చేశాడు. కానీ ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని రాబట్టింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ను కంటిన్యూ చేసేందుకు ఆచితూచి అడుగులు వేయాలని డిసైడ్ అయ్యాడు ఈ సీనియర్ హీరో. అందుకే కదా ఏదేమైనా 303 కోట్ల రీజనల్ ఇండస్ట్రీ తర్వాత చేసే సినిమా అంటే ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా అంటున్నారు దగ్గుపాటి ఫ్యాన్స్. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి కొద్ది రోజుల క్రితం దుబాయ్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతిపై మిస్టరీ కొనసాగింది. కేదార్ ఎలా చనిపోయారనే దానిపై దుబాయ్ పోలీసులు ఎటూ తేల్చలేదు. గుండెపోటు అని చెప్పినప్పటికీ పోస్టుమార్టం పూర్తయిన తరువాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దుబాయ్ పోలీసులు గతంలో తెలిపారు. తాజాగా ఈ కేసులోని వివరాలు వెల్లడించారు పోలీసులు. కేదార్ మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని తేల్చారు దుబాయ్ పోలీసులు. కేదార్ది సహజ మరణమే అని, ఎటువంటి అనుమానాస్పద కారణాలు లేవని రిపోర్టులో పేర్కొన్నారు దుబాయ్ పోలీసులు. భారత ప్రభుత్వ అనుమతితో కేదార్ భార్యకు మృతదేహాన్ని అప్పగించారు పోలీసులు. దుబాయ్లోనే కేదార్ మృతదేహానికి ఆయన భార్య, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇండియాకి మృతదేహాన్ని తీసుకువస్తే ఇబ్బందులకు గురవుతామని, అందుకే దుబాయ్లోనే అంత్యక్రియలు నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కేదార్ ఇటీవల ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గమ్ గమ్ గణేశ సినిమాని నిర్మించారు.